ఈరోజు డే 9 మహిషాసురమర్దిని అలంకారం. ఈరోజు అమ్మవారికి మనం నివేదించే ప్రసాదం పులగమన్నం. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి. వీడియోని చివరి దాకా చూడండి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరబ్యాలు తీసుకోవాలి. అన్నం బ్యాళ్ళని బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత 1కి 2 లాగా నీళ్లు పోసుకోవాలి. అంటే 1 కప్పు అన్నం సగం కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 3 కప్పుల దాకా నీళ్ళని పోసుకోండి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయాక అన్నాన్ని గెరెటితో మెత్తగా చేసుకోండి. ఈ పులగాన్ని కొంతమంది మెత్తగా తినాలనుకుంటారు, కొంతమందికి పొడి పొడిగా ఉంటేనే నచ్చుతుంది. మీ టేస్ట్ ప్రకారమే వాటర్ని వేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి. 2 స్పూన్ల దాకా నెయ్యి వేయండి. జీలకర్ర, 10 నుంచి 12 వరకు మిరియాలు, ఇది మాత్రం కంపల్సరీగా వేయాలి. 2 మిరపకాయ చీలికలు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి మొత్తం మన పోపును తయారు చేసేసుకోండి. తర్వాత మనం మెత్తగా చేసుకున్న పెసరబ్యాలతో చేసిన అన్నం ఉంది కదండి, అది బాగా వేసి కలిపేయండి. అంతే, సింపుల్గా అయిపోతుంది మన ప్రసాదం పులగం. ఈ రోజుతో మనం మన ప్రసాదం సిరీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు ఏ ప్రసాదం రెసిపీ చూడాలనుకున్నా మన ఛానల్లో ఉంటుంది. ఈ రెసిపీస్ అన్ని దేవి నవరాత్రి ప్రసాదం సిరీస్ అనే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను.